రాజంపేట రాజకీయం రంజుగా మారుతోంది. ఆశ్చర్యకరంగా ఇరు పార్టీల్లోనూ ఏకకాలంలో వ్యవహారం ముదురుతున్నట్టు కనిపిస్తోంది. ఆధిపత్య పోరు అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీని కూడా వెంటాడుతోంది. అధికార టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడ్డారు. ముఖ్యంగా బలిజ కులానికి చెందినటువంటి వాళ్ళకి మరోసారి అవకాశం వస్తుందని ఆశించారు. బలిజలు ప్రబలంగా ఉండడం, సమీపంలోని రాయచోటి, రైల్వే కోడూరు సహా రాజంపేట నియోజకవర్గ ఫలితాన్ని ప్రభావితం చేస్తూ ఉండడం, ఈ కారణాల రీత్యానైనా కుల సమీకరణాలని అనుసరించి బలిజలకే అవకాశం ఉంటుంది అని చాలామంది ఆశించారు. అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు కూడా చేశారు. ముఖ్యంగా రైల్వే కోడూరు నుంచి గతంలో రాజంపేట వచ్చి బరిలో దిగిన బత్యాల సెంగల్రాయుడు లాంటి వాళ్ళు చాలా గట్టి ఆశలే పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు అలాంటి వాళ్ళ ఆశల మీద నీళ్లు జల్లేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు బలిజ కులస్తుల్ని పక్కన పెట్టేసి జగన్మోహన్ రాజుకి అందలం ఎక్కించే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. జగన్మోహన్ రాజు ఇప్పటికే రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉండగానే ఇప్పుడు మళ్ళీ రాజంపేట అసెంబ్లీ స్థానానికి కూడా ఆయన్నే ఇన్ఛార్జిగా నియమించేదానికి టీడీపీ నాయకత్వం ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కాలంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా జగన్నాథరాజు విశేషంగా కృషి చేశారు, భారీ మొత్తంలో ఖర్చు చేశారు అనేటువంటి కారణాలతో ఇప్పుడు జగన్మోహన్ రాజుకి పట్టం కట్టే రీతిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని బలిజ నేతలు మాత్రం సహించలేకపోతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు. రేపో మాపో వైఎస్ఆర్సీపీ వైపు కానీ జనసేన వైపు కానీ దూకేసే ప్రయత్నానికి పూనుకుంటున్నారు. దాంతో రాజంపేట టీడీపీలో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీలో మరికొన్ని ఎక్కట్లు తప్పవు అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ నేతల మధ్య కూడా ఏమాత్రం సఖ్యత కనిపించట్లేదు. ఒకవైపు ఆకే పార్టీ, రెండో వైపు మేడ, ఇరు శిబిరాలుగా మారినటువంటి పార్టీలో ఇప్పుడు మేడ రఘునాథ్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ నేరుగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేతో కలిసినటువంటి వ్యవహారం చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తుంది. త్వరలోనే మేడా ఫ్యామిలీ కాంగ్రెస్లోకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు అనే మాట వినిపిస్తోంది. వాస్తవానికి మేడా మల్లికార్జున రెడ్డి తొలుత తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో షిఫ్ట్ అయ్యారు. 2019లో వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారు. కానీ 2024లో రఘునాథ్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో మల్లికార్జున రెడ్డిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో మేడా కుటుంబం వచ్చే ఎన్నికల నాటికైనా రాజంపేట మీద కన్నేసి ఎప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అందుకనుగుణంగానే కాంగ్రెస్తో పూర్వపు స్నేహాన్ని ఉపయోగించుకుని మరింత దగ్గరగా సన్నిహితంగా మెలిగే ప్రయత్నానికి పూనుకుంటుంది. దాంతో ఇది వైఎస్ఆర్సీపీలో కూడా కలకలం రేపుతుంది. ఏకకాలంలో అటు టీడీపీలో చాలామంది నాయకులు వైఎస్ఆర్సీపీ వైపు జంప్ చేయాలని చూస్తుంటే ఇటు వైఎస్ఆర్సీపీలో కొందరు నేతలు కాంగ్రెస్ వైపు మళ్ళాలా అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తున్నటువంటి కథనాలు చాలా చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. రాజంపేట రాజకీయాలను రసవత్తరంగా మార్చేస్తున్నాయి. అనేక రకాల పరిణామాలకి ఊతమిచ్చేలా కనిపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీలో రెడ్ల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతుంటే తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘకాలంగా అండగా ఉన్న బలిజల్లో ఇప్పుడు పెరుగుతున్నటువంటి అసంతృప్తి, అసహనం ఎటు మళ్ళుతుంది, ఎలాంటి పరిణామాలకి కారణమవుతుంది అన్నది ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది.